భర్తకే కాదు, కుటుంబంలో అందరికీ ఈ 5 లక్షణాలు ఉండాలి. ఒకటి, కమ్యూనికేషన్. కుటుంబంలో ఆరోగ్యకరమైన సంబంధాలకు కమ్యూనికేషన్ కీలకం. దీనివల్ల కుటుంబ సభ్యులు తమ అవసరాలు, కోరికలు, భావాలు మరియు ఆందోళనను ఒకరికొకరు వ్యక్తం చేసుకోవడానికి వీలుంటుంది. ఓపెన్ కమ్యూనికేషన్. కుటుంబ సభ్యులు ఒకరికొకరు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వీలు కల్పిస్తుంది. ఇంకా రెండవది, నమ్మకం. అన్ని ఆరోగ్యకరమైన సంబంధాలకు నమ్మకం పునాది. కుటుంబ సభ్యులు ఒకరికొకరు విశ్వసించడం చాలా అవసరం మరియు అది లేకపోవడం తరచుగా వివాదాలకు దారితీస్తుంది. నమ్మకం మనకు మానసిక భద్రత యొక్క అనుభూతిని అందిస్తుంది మరియు ఒకరితో ఒకరు మరింత బహిరంగంగా ఉండమని ప్రోత్సహిస్తుంది. ఇంకా మూడవది, కరుణ. దయతో మాట్లాడటం, మృదువుగా మరియు శ్రద్ధగా ఉండటం. మనం ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ఒకరి పట్ల మరొకరికి కనికరం చూపడం చాలా అవసరం. మన కుటుంబాలలో కరుణ చూపించే మార్గాలు: ఏదైనా పనిలో సహాయం అందించడం, తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడం, కృతజ్ఞత మరియు ప్రశంసలను వ్యక్తం చేయడం వంటివి. నిజాయితీ. సంతోషకరమైన ఇంటికి నమ్మకం చాలా ముఖ్యం మరియు కుటుంబ సభ్యులు ఒకరికొకరు నమ్మాలంటే నిరంతరం నిజాయితీ ఉండాలి. ఎవరో రెండవసారి ఊహించడం, సందేహించడం, ఇతరులను లేదా తమను తాము ప్రశ్నించాలని కోరుకోరు. సంతోషకరమైన కుటుంబం యొక్క అత్యంత సద్గుణ లక్షణాలు నిజాయితీ ఒకటి మరియు దాని పిల్లలకు నేర్పించడం కూడా చాలా ముఖ్యం. సానుభూతి మరియు సహనం ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు కోపాన్ని అర్థం చేసుకోవడంలో మరియు నిర్వహించడంలో ఉత్తమంగా మార్గనిర్దేశం చేస్తారు. మద్దతు. ఒక మంచి కుటుంబం యొక్క గుణాలు ఒకరికొకరు మద్దతుగా ఉండటాన్ని కలిగి ఉంటాయి. మన కుటుంబ సభ్యులు మద్దతు మన లక్ష్యాల కోసం కృషి చేయడానికి, మన సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు మన మానసిక శ్రేయస్సును పెంచడానికి సహాయం చేస్తుంది. గౌరవం అనేది సభ్యులు ఒకరికొకరు గౌరవించుకునే కుటుంబ విభేదాలను మెరుగ్గా నిర్వహించుకోవాలి. ఎందుకంటే వారు విభేదించినప్పుడు వారు ఒకరికొకరు వింటారు. పరస్పర గౌరవం బాధాకరమైన భావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా తమను మరియు ఇతరులను ఎలా విలువైనదిగా పరిగణించాలో పిల్లలకు మనం నేర్పిన వారం అవుతాము. శారీరకంగా హింసించడం, బెదిరించడం, పేరు పెట్టడం ఇవన్నీ కుటుంబ సభ్యుల యొక్క అత్యంత ప్రతికూల లక్షణాలు. ఇంటిలో కుటుంబ పెద్దగా భర్త పెద్దరికంగా ఉండాలి. పిల్లల ముందర గౌరవంగా, ఆదర్శంగా ఉండాలి. అమర్యాదగా ఎవరిని నలుగురిలో నిందించకూడదు. పిల్లలకు బాధ్యత నేర్పాలి, విలువలను తెలియచేయాలి. ఆ కుటుంబ పెద్దగా బాధ్యత నిర్వర్తించాలి. ఎవరి దగ్గర ఏమీ ఆశించకు, చులకనగా చూస్తారు. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో. గౌరవంగా తలెత్తుకుని బ్రతుకు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏమి చేయాలో తోచదు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని నిలిచాడనే అర్థం. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనస్సు విలువ తెలియని వారికి నీ మనస్సు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. విలువ లేని బంధం, మనస్సు లేని అందం ఎంత ఉన్నా పనికిరానిదే. నీ బాధను అర్థం చేసుకోమని ఎవరిని అడగవద్దు. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ అర్థం కాదు. కాబట్టి మనం ఇష్టపడే వాళ్ళతో కంటే మనల్ని ఇష్టపడిన వాళ్ళతోనే మనం సంతోషంగా ఉండగలం. తండ్రి అంటాడు కొడుకుతో, నాన్న జాగ్రత్తగా నడువు అని. దానికి కొడుకు, నాన్న ముందు నువ్వు జాగ్రత్తగా నడువు, ఎందుకంటే నేను నడిచేది నీ అడుగుజాడలోనే. నిన్నుగా నడిపించే ధైర్యం నీ సొంతమని ఎన్నడూ మరవకు. లక్ష్యాన్ని సాధించే మార్గాలు నువ్వు వెతుకుతూ నడి సముద్రంలోనే నిలువకు. కెరటాలకు భయపడి నావ తీరం చేరదు. లక్ష్యమే దాని తుది నిర్ణయము అని తెలుసుకో. ఆవేశం క్షణికము, ఆలోచన శాశ్వతము. ఆవేశపరుడు చేసిన చిన్న తప్పుకి ఆలోచనాపరుడు జీవితాంతం శిక్ష అనుభవిస్తారు. ప్రేమ అనేది ఒక ఆరాటం, కలకాలం ఒదిగిపోవాలి. జీవితం ఓ పోరాటం, ఓడిపోతూ గెలవాలి. సంసారం ఓ సాగరం, ఈదుకుంటూ వెళ్ళాలి. కష్టం ఎవరు కొనేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు. అబద్ధం అర్థమైనంత త్వరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు. గతంలో గతుకులు ఉన్న గమ్యం ముందుంటుంది, పూలబాట నీదవుతుంది. మిగిలిన జీవితాన్ని పగిలిన మనసుతోటే చూస్తే గతమే మళ్ళీ మొదలవుతుంది తప్ప
కష్టాలను చిరునవ్వుతో, ఒత్తిడులను మనోబలంతో, విమర్శలను ఆత్మవిశ్వాసంతో అధిగమించడమే నిజమైన విజయం. ప్రయత్నిస్తే గెలుస్తాము లేదో తెలియదో కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇదే జీవితం, ఇదే నిజం. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం లేదు. కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంది. విలువైన కాలాన్ని, శక్తివంతమైన నోటి మాటలని తెలివిగా ఉపయోగించాలి. లేకుంటే వృధా చేసిన కాలం, నోరు జారిన మాట వృధా అవుతుంది. నువ్వు ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడు, నిన్ను ఎవరు నమ్మరు. అదే అబద్ధాలు చెప్పు, నీ వెంట అందరూ ఉంటారు. ఇది ఎప్పటికీ మారని సత్యం. కఠినమైన పరిస్థితులు మనల్ని ఒంటరిగా చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనల్ని శక్తివంతులను చేస్తాయి. ఇష్టమైన వారితో గడిపే కాస్త సమయమైనా కూడా మనస్సుకు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకు ఇష్టం లేకపోవడం వలన అది కష్టంగా మారుతుంది. అంతే మిత్రమా, కాదంటారా? మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనే ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధానికి విలువ కట్టలేం, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రం వాటి విలువ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది సహనం. ఆలోచించేలా చేస్తుంది, ఆవేశపడకుండా ఆపుతుంది, అందరికీ దగ్గర చేస్తుంది. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరిని మార్చేస్తుంది. మంచితనం ఏదో ఒక రూపంలో నేను దీవిస్తే చెడుతనం నీ అరిచేతిలో ఉండి నిన్ను ఓడిస్తుంది. గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలమేమో, కానీ విలువ లేని చోట ఒక్క క్షణం కూడా ఉండలేము. మాటలకు కూడా అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళే, మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళే మన వాళ్ళు అవుతారు. కదిలే మేఘాలను పట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకుని వెళ్ళిన బంధాలను పట్టుకుని వేలాడటం కూడా అంతే. నొప్పించకుండా ఉండటానికి అబద్ధం చెప్పినా తప్పు లేదేమో, కానీ ఒకరిని మెప్పించడం కోసం, మెప్పు పొందడం కోసమో ఎప్పుడు అబద్ధం చెప్పకండి. నీతో ఏ బంధం లేని వారి దగ్గర నీ రహస్యాలు చెప్పకు. నీతో అనుబంధం ఉన్నవారి దగ్గర నిజాలను దాచకు. సమయం, పరిస్థితులు ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి. చక్కని బంధం, మంచి స్నేహం ఎప్పటికీ మారవు. జీవితంలో గెలవడం కోసం కాదు, బ్రతకడం కోసం పనిచేయి. అదే నిన్ను గెలిపిస్తుంది. విజయం అంటే నువ్వు చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠం. అప్పుడప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి. కొంతమంది నిజ స్వరూపాలు బయటపడతాయి. చెప్పిన మాట వింటే ఎవరూ చెడిపోరు, చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా చేస్తుంది కాలం. క్రింద పడకుండా ముందుకు సాగడం గొప్ప కాదు, కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడం గొప్ప. ఎదుట వారికి సంపద ఉందని నీకు లేదని ఎప్పుడు బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషాలు రాక మానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ అవే వస్తాయి. మిత్రమా, పొగడతలు ఎక్కువ అయ్యాయి అంటే పొగ పెట్టడానికే అని అర్థం చేసుకో. మన సమస్యలకు రెండే కారణాలు ఉన్నాయి. దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మర్చిపోవడం, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం. కోపంగా తిట్టే వాళ్ళని నమ్మద్దు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతు కోస్తారో గుర్తుపెట్టుకో. మనిషికి పెద్ద శత్రువు డబ్బే. తాడు లేకుండా ఉరివేయగలదు, విషం లేకుండా చంపగలదు. నువ్వు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. నువ్వు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించు. ముందుకు వెళ్ళాలి అనే నీ ప్రయాణం మొదలయ్యాక మళ్ళీ వెనక్కి చూడకు. ఆగిపోవాలనిపిస్తుంది. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. అబద్ధంలో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజములో ఉండే ధైర్యం గొప్పది. నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి, కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతము. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరితో ఉంటే వారిని కాల్చివేస్తుంది. నమ్మకం కోసం నటించవద్దు. నమ్మకం పోయింది కదా అని బరి తెగించవద్దు. మధువుకు బానిసైన వారు మత్తులో ఊగుతారు, మగువుకు బానిసైన వారు గమ్మత్తులో ఊగుతారు. మంచికి బానిసైన వారు మహత్తులో వెలుగుతారు. ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తారు, కానీ గొప్పవారు మాత్రమే చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడతారు. బంధంలో అయినా, స్నేహంలో అయినా ఉండకూడనేది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం. మొగ్గ పువ్వుగా వికసిస్తేనే దానికి అందం, పరిమళం ఉంటాయి. మనిషి వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి, గౌరవం ఉంటాయి. మోసం చేసిన వాళ్ళని వదిలేసి ప్రేమించే వాళ్ళని నిందించే సమాజం ఇది.
నిన్నటి చేదును మర్చిపోగలిగితే నేటి తీపి రుచి తెలుస్తుంది. గొంతు పెంచితే అబద్ధం నిజమైపోదు, నిజం ఒంటరిదే కావచ్చు, కానీ అది బయటపడిన రోజు నిన్ను ఒంటరిని చేస్తుంది. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలాగా మాట్లాడడం చేతకాని వారు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. ఎందుకంటే నటనకు ఉన్నంత విలువ మంచితనానికి లేదు కాబట్టి. తగ్గి బ్రతుకు, కానీ తలదించుకుని బ్రతకకు. పట్టుదల అనేది సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. జీవితం అంటే ఎప్పుడు చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవవలసిన పుస్తకం. ఒక చల్లని చూపు, ఒక స్వచ్ఛమైన చిన్న చిరునవ్వు ఎటువంటి మనిషికైనా ఆనందం ఉంచేస్తుంది. రాక్షసుని కూడా మనిషిగా మార్చేస్తుంది. జీవితం ఎప్పుడు సవాళ్ళు విసురుతూనే ఉంటుంది. దాన్ని ఎదుర్కొని నిలిచిన వారికి విజయం మన సొంతం అవుతుంది. గుర్తుపెట్టుకో, బ్రతుకు ముళ్ళులా ఉంటే ఆలోచన పువ్వులా ఉండాలి, కాదంటారా? ఆదరణ లేని ఆలోచనకు ఎలాగైతే విలువ ఉండదో, చిత్తశుద్ధి లేని ఆచరణకు అంతే విలువ ఉంటుంది. మిత్రమా, ఈత రాని వాడు నీటిపై ప్రయాణం దినదిన గండంగా ఉంటుంది. జీవితంలో చేసే పనిలో ఖచ్చితంగా లేనివారు కూడా అంతే, కాదంటారా మిత్రమా? పేగు అమ్మదైతే పేరు నాన్నది. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకానికి చూపే బడి. ఆకర్షణలకు దగ్గరైన వారు లక్ష్యాలకు దూరం అవుతారు. ఫలితం ఆశించే ముందు దానికోసం కష్టపడడానికి కూడా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. పట్టుదలతో ప్రయత్నించండి, అనుకున్నది సాధించండి. జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నీ తప్పులు నువ్వు కనుక్కుని సరిదిద్దుకోవాలి. ఆరోగ్యం కన్నా ఆదాయం గొప్పది కాదు. ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. కష్టపడి బతికేవాడు ఎప్పుడు కోటీశ్వరుడే. ఒకరి కడుపు కొట్టి బతికేవాడు అసలైన పేదవాడు. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరకు వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకు కరెక్ట్గా అనిపించింది సూటిగా మాట్లాడతాను. అందుకే నేను ఎవరికి నచ్చను, కాదంటారా మిత్రమా? నేను తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు, బంధానికి విలువ ఇస్తున్నానని అర్థం. తప్పు చేయకుండా తల వంచను, నమ్మకం లేని చోట వాదించను. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరూ ఉండరు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరం ఉంటే అంత గౌరవం. ఎన్ని కోట్లు ఉండే ఏమి లాభం? తోటి వారికి సాయం చేసే గుణం లేకుంటే ఎంత ఉన్నా భిక్షగాడితో సమానమే కదా. ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. జీవితంలో మంచి రోజులు రావడానికి కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోని జీవితం అంటే ఏమిటో, దాని విలువేమిటో నేర్చుకోండి. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. ప్రేమ అనేది ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది. నాకు నచ్చే ఇద్దరు, ఆడదానికి లొంగని మగాడు, డబ్బుకు లొంగని ఆడది. మన వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. ఎంత చేసినా గుర్తింపు లేని శ్రమ, ఎంత చూపినా గుర్తించలేని ప్రేమ ఎన్నటికీ మీ అర్థం కాదు. నమ్మకం అనేది బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధము తోడు ఉండదు. జీవితాన్ని నడిపించేది ఆశ, అదే జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. సుఖం మనిషిని కోరుకుంటూ వస్తుంది, సంతోషం మనస్సు కోరుకుంటే వస్తుంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనస్సు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడేమో కానీ అవమానం మాత్రం భరించలేడు. మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తాడు, వంచాలనుకున్నప్పుడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగురుగానే ఉంటాడు. ప్రతీకారం కోసం నువ్వు ఏమి చేయకు, కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ బలగం కాదు, మనలో బలం. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. మనస్సు అందరినీ ఇష్టపడదు, ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు. చీకట్లోనే చుక్కల అందం కనిపిస్తుంది, కష్టాల్లోని జీవితం విలువ తెలుస్తుంది. మంచివారి కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాని కోపం నిప్పు లాంటిది, ఎప్పుడైనా కాల్చివేస్తుంది. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటికి సంతోషించే వ్యక్తి తెలివైన వాడు. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప ఎక్కడా కనిపించడు. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిలా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు, పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం లేదు, నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటి ఆశకు విలువ ఉండదు.
మనిషికి అందినవన్నీ అందంగా, అందనవన్నీ అలుసుగా కనిపిస్తాయి. మనం చేసే పనిలో మంచి కనపడాలి, కానీ మనిషి కనపడకూడదు. 2 విషయాలు నువ్వేమిటో తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. కాదంటారా మిత్రమా? నువ్వు కళ్ళు మూసుకుని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళతారు. జాగ్రత్త. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకు. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ మనస్సును కష్టపెట్టే విషయాల నుండి ఎంత దూరంగా ఉండగలిగితే మనిషికి అంత ప్రశాంతత. ఉన్న రోగానికి వేయాల్సినంత మందు మాత్రమే వేయాలి. ఉన్న జీవితానికి ఉండాల్సిన ఎంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరి ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు. జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు మరికొందరు. జీవించిన, పోరాడిన, నటించిన జీవితాలు మనవి, దాని ఫలితము మనవే. 2 పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటలోని భావాలను ఎదుటివారు అర్థం చేసుకోలేరు అనిపించినప్పుడు, మాటలు అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, మన మనస్సు గాయం చేయడమే పనిగా పెట్టుకున్న వారికి మనం దూరంగా ఉండటమే మంచిది. అలాంటి వారి వల్ల మనశ్శాంతిని కోల్పోతాం, అంతే తప్ప ఎలాంటి ప్రయోజనము ఉండదు. మనిషి యొక్క అసలైన నైజం ఆశపడనిది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్టు ప్రవర్తించడం. నిజం అనే వెలుగు ముందు నింద, చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరు ఏదో అన్నారని బాధపడకూడదు. కాలంలో వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. మిత్రమా, హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు. లేని హద్దులు మన చుట్టూ మనమే నిర్మించుకొని దాన్ని దాటలేమేమో అన్న అపోహలో బ్రతకడం మాత్రం తప్పే. కాదంటారా? నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరం అయితే నీకు లేదు. అలా ఉన్నప్పుడు నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారిన తలరాతలు మారవు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు బాగుపడాలని కోరుకునే వారికంటే నువ్వెక్కడ బాగుపడతావో అని బాధపడేవారే ఎక్కువ ఈ లోకంలో. ఒకరి చిరునవ్వుకు మనము కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి కన్నీటికి కారణం అవ్వకూడదు. అబద్ధములో ఉన్న భయం కంటే నిజములో ఉండే ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. మిత్రమా,